ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ 10th క్లాస్ పరీక్షల రిజల్ట్స్ ఇవ్వటం జరిగింది. గత 24 సంవత్సరాల నుంచి మా స్కూల్ నుంచి 10th క్లాస్ ఎగ్జామ్స్కి అపీర్ అవుతున్నారు. గతంలో 2 సార్లు 100% పాస్ అవటం జరిగింది. ఈ సంవత్సరం కూడా అందరు స్టూడెంట్స్ 100% పాస్ అయ్యారు. అలాగే మిగిలిన విద్యార్థులు కూడా మంచి ప్రతిభను ప్రదర్శించారు. వాళ్ళలో డి ప్రమోద్ అని బాబు ఎల్కేజీ నుంచి ఇక్కడే 587 వచ్చి స్కూల్ ఫస్ట్ వచ్చాడు. అలాగే వరుణ్ సాయి 586, అలాగే రాజ్పాల్ 585, అలాగే శాంతి శరణ్య 584, అలాగే జయసూర్య 582, ఇలా 550 అబవ్ 27 మందికి, అలాగే అబవ్ 500 49 మందికి వచ్చినాయి. అంటే హాజరైన మొత్తం విద్యార్థుల్లో ప్రతి ఇద్దరిలో ఒకళ్ళకు కూడా 500 పైన మార్కులు రావటం జరిగింది. చాలా మంచి రిజల్ట్స్ వచ్చినాయి. మరి ఇలా మంచి రిజల్ట్ రావటానికి మరి మా టీచర్స్ కష్టపడతాం. వాళ్ళని చదివించినటువంటి కేర్ టేకర్స్ కానీ, అలాగే విద్యార్థులు కానీ మంచి శ్రద్ధను కనబర్చి వాళ్ళు చదవటం, అలాగే సమయానికి ప్రతిరోజు స్కూల్కి పంపించి మేము అడిగినప్పుడల్లా స్కూల్లో పిల్లల్ని అటెండ్ చేసి శ్రద్ధ తీసుకున్నటువంటి తల్లిదండ్రులు అందరూ కూడా సమిష్టి కృషి వలన ఈ రిజల్ట్ రావటం జరిగిందని తెలియజేసుకుంటున్నాం. అలాగే మా స్కూల్ విద్యార్థులు ఒక్క చదువులోనే కాకుండా ఆటపాటలు స్పోర్ట్స్లోను, అలాగే కల్చరల్ యాక్టివిటీస్లో కూడా చాలా చక్కగా రాణిస్తున్నారు. అలాగే భవిష్యత్తులో కూడా ఒక్క పుస్తక పరిజ్ఞానమే కాకుండా చక్కగా మాట్లాడతాం, అలాగే మంచి హ్యాండ్ రైటింగ్, అలాగే మంచి స్పోర్ట్స్లో కూడా ఫిజికల్ అండ్ మెంటల్ యాక్టివిటీస్లో స్టూడెంట్స్ బాగా ట్రైన్ చేస్తున్నారు. కాబట్టి ఈ రిజల్ట్స్ రావడానికి కారకులైనటువంటి టీచర్స్, పేరెంట్స్, అలాగే విద్యార్థులందరికీ, అలాగే మేనేజ్మెంట్ అందరికి కూడా మేమందరం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. గుడ్ మార్నింగ్. నా పేరు డి ప్రమోద్ కుమార్. నాకు 10th SSC వచ్చిన మార్క్స్ 587. నేను నాగార్జున హై స్కూల్ పెద్దవర్లపూడిలో ఫస్ట్ ర్యాంక్ సాధించాను. నాకు ఈ మార్క్స్ రావడానికి గల కారణం మా టీచర్స్ వల్లే మాకు ఈ మార్కులు సాధించాను. నేను LKG to 10th ఈ స్కూల్లోనే చదవడం వల్ల నాకు ఈ బుక్ నాలెడ్జే కాకుండా ఎథిక్స్ ఇవన్నీ నాకు నేర్పించారు. ఆ టీచర్స్ ప్రోత్సాహం వల్లనే నేను ఈ స్థాయికి చేరాను. అలాగే మాకు స్పోర్ట్స్, కల్చరల్ యాక్టివిటీస్ కూడా మాకు చాలా ప్రోత్సహించారు. థ్యాంక్ యూ టు మా టీచర్స్. గుడ్ మార్నింగ్ టు వన్ అండ్ ఆల్. మై నేమ్ ఈస్ బి రాజ్పాల్. నాకు 10th SSC ఎగ్జామ్స్లో 600కి 585 వచ్చినాయి. నాకు ఈ మార్కులు రావడానికి గల కారణం మా టీచర్స్ యొక్క ప్రోత్సాహం, మా తల్లిదండ్రుల యొక్క ప్రోత్సాహం వల్ల నాకు ఈ మార్కులు వచ్చినాయి. థ్యాంక్ యూ. నా పేరు జయసూర్య. నాకు 10th SSC ఎగ్జామ్స్లో 582 వచ్చినాయి. ఆ మార్క్స్ రావడానికి గల కారణం టీచర్స్ యొక్క మంచి ప్లానింగ్, వాళ్ళ ప్రోత్సాహం. మేము డిమోటివేట్ ఎప్పుడైతే అయితే చదివే జీవితం కాదని ఇలా ఎన్నో నీతులు చెప్తాం మమ్మల్ని పైకి తీసుకొచ్చారు. ఇంకా మా అమ్మకి నేను చాలా రుణపడి ఉంటాను. నేను ఈ స్థితిలో ఉండడానికి కారణం మా అమ్మే. థ్యాంక్ యూ.
నా పేరు చరణ్ తేజ. నాకు 10th SSCలో 572 వచ్చినాయి. దీనికి గల కారణం మా టీచర్స్ యొక్క మంచితనం, వాళ్ళ ప్రోత్సాహం వల్ల నాకు ఇన్ని వచ్చినాయి. నేను LKG నుండి 10th దాకా ఎక్కడే చదివాను. థ్యాంక్ యూ. నా పేరు శాంతి శరణ్య. నేను నాగార్జున హై స్కూల్ పెద్దవాడ్లపూడిలో చదువుతున్నాను. నా మార్క్స్ 584 వచ్చాయి. ఈ మార్క్స్ రావడానికి మా టీచర్స్, మా సార్స్ ఎంతో కష్టపడి మమ్మల్ని ఈ మార్క్స్ తెప్పించారు. అలాగే మా మమ్మీ డాడీకి కూడా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. వాళ్ళు మమ్మల్ని చదివించి అన్నీ మా చేత అన్నీ చేపించి ఇంతవరకు తీసుకుని వచ్చారు. అలాగే మమ్మల్ని మేము ఎప్పుడు చదవకుండా ఉంటామో అని చెప్పి మా టీచర్స్ మమ్మల్ని ఎంతో చెప్పించి మోటివేట్ చేసి ఇంతదాకా తీసుకొని వచ్చారు. మా NS మేడం అయితే చాలా చెప్పి మమ్మల్ని ఇప్పుడు ఇంతవరకు తీసుకొని వచ్చారు. NS మేడం మమ్మల్ని మోటివేట్ చేయించేవాళ్ళు. థ్యాంక్ యూ. మై నేమ్ ఈజ్ ఆశ్లేష. నేను నాగార్జున హై స్కూల్ పెదవడ్లపూడిలో LKG నుంచి 10th క్లాస్ వరకు చదువుకున్నాను. సో ఐ గాట్ 566 అవుట్ ఆఫ్ 600. SSCలో ఇంత మంచి మార్క్స్ నాకు రావడానికి గల కారణం మా స్కూల్ యొక్క టీచర్స్, ఇంకా మా నాన్నగారు. సో ఈ క్రెడిట్స్ అన్ని నేను వాళ్ళకే ఇవ్వాలని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మై నేమ్ ఈజ్ శరణ్య లక్ష్మి. నేను LKG నుంచి 10th క్లాస్ దాకా ఇక్కడే చదువుకున్నాను. నాకు 562 అవుట్ ఆఫ్ 600 వచ్చాయి. నాకు ఇన్ని మార్క్స్ రావడానికి మా టీచర్స్, మా పేరెంట్స్ చాలా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ ఆఫ్టర్నూన్ టు వన్ అండ్ ఆల్. మై నేమ్ ఈస్ వెంకట సాయప్ప. ఐ గాట్ 580 ఇన్ SSC 10th క్లాస్ ఎగ్జామినేషన్. దీనివల్ల మా పేరెంట్స్ మరియు టీచర్స్ ప్రోత్సాహం వల్లే ఇన్ని మార్క్స్ వచ్చినాయి. ఎప్పుడు బోర్గా ఉన్నా కానీ క్లాస్లో చదవకపోయినా మోటివేషన్ ఇచ్చి చదివిస్తారు. ఫస్ట్ క్లాస్ నుంచి చదవడం వల్ల నాకు ఇన్ని మార్క్స్ వచ్చినాయి. థ్యాంక్ యూ. గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్. నా పేరు బాబ్జీ. నేను ఇక్కడ 2nd క్లాస్ నుంచి చదువుతున్నాను. నాకు SSC ఎగ్జామ్స్లో 567 వచ్చినాయి అవుట్ ఆఫ్ 600. ఈ మార్క్స్ రావడానికి మా టీచర్స్ కృషి, మా పేరెంట్స్ వల్ల నాకు ఇన్ని మార్క్స్ వచ్చాయి. నేను 10th అయిపోయిన తర్వాత MPC చదవాలనుకుంటున్నాను. అంతే. థ్యాంక్ యూ ఆల్. గుడ్ ఆఫ్టర్నూన్ టు వన్ అండ్ ఆల్. ఐ యామ్ జశ్వంత్. నాకు SSCలో 581 మార్క్స్ వచ్చినాయి. దీనికి మా టీచర్స్ యొక్క ప్రోత్సాహం, మా తల్లిదండ్రుల యొక్క ప్రోత్సాహం ఎంతో ఉంది. మా మీద నమ్మకంతో మమ్మల్ని చదివించిన తల్లిదండ్రులకు థ్యాంక్స్. హలో, మై సెల్ఫ్ అజిత్. నేను ఇక్కడ 4th నుంచి చదువుతున్నాను. నాకు SSCలో 551 వచ్చినాయి. ఇన్ని మార్క్స్ వస్తానికి మా టీచర్స్ అండ్ సపోర్టింగ్ స్టాఫ్ మాత్రమే కారణం. థ్యాంక్స్ అండ్ లాట్. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. మై నేమ్ ఈస్ యశ్వంత్. నాకు SSCలో 550 అవుట్ ఆఫ్ 600 వచ్చినాయి. దీనికి మెయిన్ కాజ్ మా టీచర్స్ అండ్ పేరెంట్స్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ గోల్డెన్ ఆపర్చునిటీ. రండమ్మా, మీరు కూడా రండి. మీరు రండి, పర్లేదు. పిల్లలు రండి, మీరు పైకి వెళ్ళండి. పైన ముందుగా నాగార్జున స్కూల్ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మా పాపలు ఇద్దరూ కూడాను LKG నుంచి ఇదే స్కూల్లో 10th క్లాస్ కంప్లీట్ చేసి బయటికి వెళ్ళి ఉన్నారు. మా పెద్ద పాప ఇప్పుడు బీటెక్ చదువుతుంది. చిన్న పాప ఈ సంవత్సరమే 10th క్లాస్ అయిపోయి బయటకు వచ్చింది. 566 మార్కులు వచ్చాయి 600కు గాను. మా పెద్ద పాప ఆపోజిషన్లో ఉండటానికైనా చిన్న పాపకి ఇన్ని మార్కులు రావడానికైనా పేరెంట్స్గా మా పాత్ర చాలా తక్కువని నేను ఘంటాపదంగా చెప్పగలను. ఎందుకంటే ఇంట్లో ఉండే సమయం చాలా తక్కువ, వాళ్ళు ఎక్కువ సమయం అంతా స్కూల్లోనే గడుపుతారు. కాబట్టి మాకంటే ఇక్కడున్న టీచర్స్, స్టాఫ్ అందరూ కూడా వాళ్ళని
చాలా ఎంతో సొంత బిడ్డల్లాగా కేర్ తీసుకొని వారి ఉన్నతికి పాటుపడుతున్నందుకు వారందరికీ కూడాను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముందుగా నాగార్జున హై స్కూల్ యాజమాన్యానికి నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు ఎస్ఎస్సి ఫలితాలలో మా పాపకి 600 చిల్లరకి 572 మార్కులు రావటం ఎంతో ఆనందంగా ఉంది. నాకు ఒక బాబు ఒక పాప. ఫస్ట్ కూడా 10th కూడా ఇక్కడే పూర్తి చేసుకొని మా బాబు ఇంటర్లో జాయిన్ అవ్వటం జరిగింది. అలానే మా పాప కూడా ఇక్కడ అత్యధిక మార్కులు రావటం చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ స్టాఫ్ కానీ రాఘవయ్య సార్ గారు కానీ చాలా ఉన్నతిగా మాట్లాడుతూ పేరెంట్స్తో కూడా చాలా ఇదిగా ఉంటారు. ఫీజుల విషయంలో కానీ ఫీజులే ధ్యేయంగా కాకుండా ఇప్పుడు కాలేజీలో చూస్తున్నాం మనం. ఒక ఫస్ట్ మాట్లాడిన ఫీజుకి తర్వాత వెళ్తే కూడా దానికి రెస్పాన్సిబిలిటీ లేకుండా ఉండే పరిస్థితి కనపడుతుంది. కానీ ఇక్కడ నేను ఎల్కేజీ కాడి నుంచి మా పిల్లల్ని ఇక్కడ చదివించాను. ఫస్ట్ ఏదైతే మాట్లాడుకున్నాం మనం ఎన్నిసార్లు ఇచ్చినా కానీ అసలు ఫీజుకి వాల్యూ అనేది లేకుండా పిల్లల ఉన్నతికే ఎంతో కృషి చేశారు వాళ్ళు. మరొకసారి నాగార్జున హై స్కూల్ వారికి నా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. నాగార్జున హై స్కూల్ పెద్దవడ్లపూడి వారికి యాజమాన్యానికి ధన్యవాదాలు. ఫస్ట్గా మా బాబు ఎల్కేజీ నుంచి ఇక్కడే చదువుకున్నారు. 556 వచ్చినాయి. అలాగే మా పాప కూడా గతంలో 10th క్లాస్ ఇక్కడే పూర్తి చేసింది. 577 వచ్చినాయి. ఇక్కడ బాగా యాజమాన్యం బాగా టీచర్స్ కానీ అంతా బాగా సపోర్ట్ ఇచ్చి పిల్లలకు బాగా సపోర్ట్ ఇచ్చి బాగా చదివిస్తున్నారు. అందువల్ల అలా మార్కులు వచ్చినాయి. అలాగే ఈ సంవత్సరం 100% అందరూ పాస్ అయింది. అది ఒక గ్రేటు స్కూల్కి. మా బాబుకు మార్కులు వచ్చినాయి అని కాదు, అందరూ 586 అదే మా బాబుకి మార్కులు వచ్చినాయి 586 వచ్చినాయి అని కాదు, అందరూ స్కూల్ 100% పాస్ అవటం గొప్పతనం. అందుకు స్కూల్కి యాజమాన్యానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నా పేరు పొన్నూరు రమేష్ బాబు అండి. మా అమ్మాయి 5th క్లాస్ నుంచి ఇక్కడే చదువుకుంది. అప్పుడు కరోనా అవటం వలన ఎగ్జామ్స్ ఏం రాయలేదు, కాకపోతే ఫ్రీ ఫైల్ రాసింది కదా, దాన్ని బట్టి మా అమ్మాయికి 595 వచ్చినాయండి. తర్వాత మా అబ్బాయి కూడా ఇక్కడే 5th క్లాస్ నుంచి చదువుకున్నాడు. 1st క్లాస్ నుంచి చదువుకున్నాడు. 10thలో ఎస్ఎస్సి మార్క్స్లు బాగానే వచ్చినాయి. మేమైతే అసలు తక్కువ వస్తాయి అనుకున్నాము. మా అబ్బాయి ఇంటికి వచ్చి అసలు గేమ్ ఆడుతూ ఉండేవాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చెప్పాలి, ఫోన్ తీసుకోవడం గేమ్ ఆడటమే. చదవడు 480 ఎంతో 450 వస్తాయి అనుకున్నాం. కానీ టీచర్స్ బాగా ప్రోత్సహించారు. 580 మార్కులు వచ్చినాయి. నాకు ఎంతో సంతోషంగా ఉంది. రాఘవయ్య సార్కి కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. నాగార్జున స్కూల్లో ఎంత బాగా చెప్తున్నారు టీచర్స్, బాగా ఉంది. ఓకే, థ్యాంక్ యూ సార్. నమస్తే అండి, నా పేరు సునీత. మా అబ్బాయి జయసూర్య ఇక్కడ 10th క్లాస్ చదువుతున్నాడు. ఈ అబ్బాయికి ఎస్ఎస్సిలో 582 వచ్చినాయి. రాఘవయ్య సార్కి ముందుగా నేను ధన్యవాదాలు తెలుపుకోవాలి. ఎందుకంటే నా ఆర్థిక పరిస్థితి బాగలేదు, అయినా కానీ ఆయన నా పిల్లల్ని బాగా చదివించి మోటివేట్ చేసి ముందుకు తీసుకెళ్లారు. అందుకని నేను వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ స్టూడెంట్స్కి టీచర్స్ కూడా బాగా సపోర్టివ్గా మాట్లాడారు. అందరూ మా అబ్బాయికి సపోర్ట్ చేసి బాగా ఫస్ట్ మ్యాథ్స్లో బాగా డల్గా ఉండేవాడు, బాగా ముందుకు తీసుకొచ్చి బాగా చదివి మంచి మార్కులతో బయటకు వచ్చారు. అందరికీ థ్యాంక్స్ అండి, ధన్యవాదాలు.